హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నేను కుక్కర్లో చేసుకుంటున్నాను అండి. విడిగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మనకి పలుకు లేకుండా ఉంటుందని అలా చేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ వేసి తాలింపు ఆవాలు, జీలకర్ర, చామినప్పప్పు అవి రెగ్యులర్గా వేసుకుంటాం కదా, అవి వేసేసుకొని ఆ తాలింపు వేగగానే ఇందులో వెజిటబుల్స్ మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేసుకుంటున్నా. క్యారెట్, పొటాటో, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ కూడా ఉన్నాయండి, అవి కూడా వేసుకుంటున్నాను. అల్లం కూడా వేసుకుంటున్నా సన్నగా తురిమేసుకొని. ఇవి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ రోజు ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను రవ్వని ముందుగా నానపెట్టుకుంటున్నానండి నీళ్ళల్లో. అప్పుడు నానపెట్టుకుంటే మనకి పలుకు లేకుండా చక్కగా ఉడికిద్ది రవ్వ. అందుకోసం నీళ్ళల్లో నానపెట్టుకుంటున్నాను. అందులో ఇసుక కానీ అట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా అది అడుక్కు వెళ్ళిపోతుంది కదా, మనం గార్లిచ్చుకొని తీసుకొని వేసుకుంటే అప్పుడు ఇసుక కూడా తగలకుండా ఉంటుంది. ఇది నేను రవ్వకి 1కి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. నేను 1.5 రవ్వ తీసుకున్నానండి, అందుకని దానికి 4.5 వాటర్ వేసుకున్నాను. ఇది ఎసరు వచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని రవ్వ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుందండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఎసరు వచ్చే వరకు వెయిట్ చేసి ఎసరు వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఆ రవ్వని నీళ్ళలోంచి తీసి వేసుకుంటున్నాను అండి. రవ్వ అంతా వేసేసుకున్నాను. ఒకసారి కలపెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్నాను అండి. ఇది రెగ్యులర్గా మనకి 3 విజిల్స్ ఎలా వస్తాయో అట్లాగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా తగ్గిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు జొన్న రవ్వ ఉప్మా. ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి, కాకపోతే వేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం చల్లగా అయిపోతే అంటే నచ్చదు అందరికీ, కాబట్టి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. చూసారా? నా వీడియో చూడటం మొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితే కామెంట్స్ కూడా ఇవ్వండి, లైక్ చేయండి. మీకు నచ్చకపోతే ఏం నచ్చలేదో అది కూడా కామెంట్లో ఇవ్వండి. మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూసారా, రవ్వ బాగా ఉడికిపోయింది. మనకి పలుకు లేకుండా ఉంటుందండి. కుక్కర్లో ముందుగా రవ్వ నానపెట్టుకొని ఉప్మా చేసుకుంటే కనుక పలుకుగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.